क्षीराम्भोधितरं गोत्तबिन्दुचन्द्राङ्किताकृतिं तुलसीवनमालायामाङ्गिकं माधवं भजे। क्षीराब्धिसेनाद्विष्णुरुत्थाय द्वादशी दिने బృందావనం సమాయాతి లక్ష్మీ బ్రహ్మాదిభిः సహ. ఎల్లప్పుడూ క్షీరసముద్రంలో శయనించియుండు విష్ణువు కార్తీక ద్వాదశి రోజున లక్ష్మీ బ్రహ్మ మొదలైన వారితో కూడి బృందావనమునకు వచ్చును. అప్పుడట్టి బృందావనందు ఎవరు శ్రద్ధాభక్తులతో విష్ణు పూజ చేయుదురో వారికి దీర్ఘాయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము మొదలగునవి కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానము కానీ దానము కానీ పూజ కానీ చేసినట్లయితే అధిక ఫలమును ఇచ్చును. క్షీరసముద్రం నుండి లక్ష్మీదేవితో గుడి సమస్త మునుల చేతను నమస్కృతుడై పరమేశ్వరుడైన నారాయణుడు ఎచ్చట వాసం చేయును. అట్టి బృందావన క్షేత్రమందు పూజనీయుడైనటియు నిత్యుడైనటియు తులసి సహితుడైనటియు శ్రీమన్నారాయణమూర్తిని బ్రహ్మాది సమస్త దేవతలను శ్రద్ధాభక్తియుక్తులై పూజ చేయవలెను. శ్రీ మహావిష్ణువు వశిష్ఠాది మహామునుల చేత నానావిధ స్తోత్రపూర్వకంగా తులసీవనమందు పూజించబడినవాడై ఆ కాలమునందు ఈ కార్తీక ద్వాదశి నాడు తులసీవనమందు నన్ను ఎవరు పూజ చేయుదురో వారు సమస్త పాపముల చేతను విడువబడి నా సాన్నిధ్యమును పొందుదురని ప్రతిజ్ఞ చేశాను. దేవతలేమి, యక్షులేమి, నారదుడు మొదలైన మునీశ్వరులేమి వీరందరూ బృందావనంలో సన్నిహితుడైన శ్రీ విష్ణువును సమస్త పాపములను నశించడం గాను పూజ చేయుచున్నారు. పతితుడు కానీ, శూద్రుడు అయిన వాడు కానీ, మహాపాతకములు చేసినవాడు కానీ, ఉపపాతకీతుడును కానీ ద్వాదశి రోజున విష్ణువును పూజించినట్లయినా వాని పాపములన్నీ అగ్నిహోత్రములో పడిన ప్రతిపోగులే నశించిపోవును. తులసి సహితుడైన శ్రీ మహావిష్ణువును ఏ పురుషుడు పూజ చేయక ఉండునో అట్టి పురుషుడు పూర్వపుణ్యముల నుండి విడవబడిన వాడై రౌరంబను నరకమును పొందును. బృందావనంద స్నేహితుడైన విష్ణువును పూజించనిచో స్త్రీలు, శూద్రులు కూడా స్వర్గం పొందుదురు. కావున బ్రాహ్మణాదులు పూజ చేసినచో పొందిన ఫలమును ఇటుదిన చెప్పవలసిన పని లేదు. బృందావనం చాలా మహత్యం గలదని, ఆ చోట పూజించినట్లయితే విష్ణువు అత్యంత సంతోషకరమని పూర్వము దేవతలు, గంధర్వులు, ఋషులు మొదలగు వారందరూ బృందావనందు సన్నిహితుడైన శ్రీ మహావిష్ణువును పూజించేవారు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసి సహితుడైన నారాయణమూర్తిని పూజించమని మనుజులు కోడి జన్మలు పాపులుగా చండాలురుగా పుట్టుదురు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ఈ బృందావనమునందు శ్రీ మహావిష్ణువు అనన్య శరణ్యులై శ్రద్ధాభక్తులతో పూజ చేసినట్లయితే బ్రహ్మహత్య, సురాపానము, సువర్ణస్థేయము మొదలగు మహాపాతకములు కానీ, గురుతల్పగమనము మొదలగు అతిపాతకములు కానీ, ఉపపాతకములు కోట్లేను కానీ అవన్నీను తక్షణము అగ్నిహోత్రం నందు పడిన దూది వలె దగ్ధమగును. అట్టి మహాపుణ్యప్రదమగునట్టిదిగాన తులసి బృందావన సన్నిధానందు శ్రీ మహావిష్ణువును పూజించుట ప్రశస్తమైనది. సాధుడు పురుషుడు స్నాన సంధ్యావందనాది నిత్య కర్మానుష్ఠానములను సలిపి కల్పోక్త ప్రకారంగా నానావిధ వేదమంత్రముల చేత కానీ, పురుష సూక్తం చేత కానీ శ్రద్ధాభక్తియుక్తుండే పూజ చేయవలేను. ఎలాగునంటే మొదట పంచామృత స్నానము గావించి ఆ పిమ్మట శుద్ధోదకములచే అభిషేకమునర్చి ఆ మహావిష్ణువును స్వర్ణ వస్త్రములచే అలంకరించి నానావిధములకు పుష్పముల చేతను ధూపదీపాదులచే పూజించి భక్తి పురస్పరముగా నైవేద్యము ఇచ్చి దక్షిణ తాంబూలం సమర్పించి ఆ పిదప కర్పూర నీరాజను సమర్పించవలేను. లోకమునందు ఎవడి ప్రకారము పూజలు గాంచుండునో అతడు సకల పాపములచే విడబడి సమస్త సంపత్ సమృద్ధులు కలిగి మిగులు జయశాలి అయి ఉండును. ఆ చోట నూర్చి గోమయం చేత అలికి పంచవన్న ముగ్గులతో అలంకరించి పద్మములను, శంఖములను, శారంగమును, చక్రమును, కేమోదకిని, గోపాదమును, వత్సపాదములను ఆ తిని మీద అలంకరించి పూజించి తర్వాత గీతావాయిద్యములతోనూ వేదఘోషలతోనూ తులసి కథను వినవలను.
పూజ చేసిన తర్వాత సంతుష్టుడుగానూ స్వచ్ఛమైన మనసు గలవాడను కాగలడు. పుణ్యం గోరెడివాడు ఎలాగైనా తులసి వ్రత మహత్యం వినవలేను. విష్ణు సాన్నిధ్యము కావాలన్నట్లయితే బ్రాహ్మణ సభలో తులసి మహాత్యం వినవలేను. విష్ణుదేవునికి ఏమాత్రము ప్రీతి చేయవలనను ఉన్నను తులసి మహాత్యమును భక్తితో వినవలేను. ద్వాదశి రోజున తులసి కథను విన్నట్లయితే పూర్వజన్మకృతమైన దుఃఖములన్నీ వదిలిపోను. ఎవరు దాన్ని వినదరో చదువుదరో వారు విష్ణులోకమును పొందుదురు. అప్పుడు పూజాకాలము అందు ధూపదీపాలను చూచినవాడు గంగా స్నాన ఫలమును పొందను. పాపము గలవాడెవడైనను నీరాజనము చూచినట్లయితే వాని పాపమంతియు నిప్పులోబడిన ప్రతిపోగుల వలె మండిపోవును. ఎవడు నీరాజనమును నేత్రములను శిరస్సును అద్దుకున్నో వానికి విష్ణులోకం కలుగును. ఆ వెనుక టెంకాయ, బెల్లము, ఖర్జూరము, అరటిపండు, చెరుకుగడలు మొదలైన వాటిని నివేదన చేయవలేను. వీటిని తులసి సహితుడైన శ్రీ మహావిష్ణువునకు నైవేద్యంగా సమర్పించి మోక్షార్థి అయిన పురుషుడు స్త్రీ ప్రసాద మంత్రాక్షతలను పుచ్చుకుని శ్రద్ధాభక్తియుక్తుండై గంధ పుష్పాలతో బ్రాహ్మణులను పూజించి యథాశక్తి దక్షిణాదులు ఇవ్వవలెను. ఈ ప్రకారము కోడి జన్మలందు చేసిన పాపములను నశింపజేసడి ఈ వ్రతమును ఎవరు వనర్తురో వారికి ఆ లోకమందు సమస్త భోగములు ఆముష్మికమైన ఉత్కృష్టమైన గతిను కలుగును. ఈ ద్వాదశి రోజు బృందావన సన్నిధి యందు అవశ్యంగా దీపదానం చేయవలేను. ఏకదీపదానం చేసిన ఎడల ఉపపాతకములు నశించును. 10 దీపములు దానం చేసిన వలన మహాపాతకం నాశనమోగును. 100 దీపములు దానం చేసిన వారు శివ సాన్నిధ్యం కలుగును. ఇంతకు మీరితర దీపదానం చేయటం వల్ల స్వర్గాధిపత్యం పొందుదురు. అలాగే బ్రహ్మాదులకు దీపదాన ప్రభావములనే వైకుంఠమందు శాశ్వతమైన నివాసం కలిగి ఉందురు. శుద్ధ ద్వాదశి రోజున బృందావన సన్నిధి యందు దీపదానమును ఎవరు చేయనో అతడు వైకుంఠముతో సమస్తమైన భోగములు అనుభవించుచు విష్ణు సాయుధ్యమును పొందును. ఈ దీపదర్శన మాత్రం చేతనే ఆయుర్దాయము, బుద్ధి, బలము, ధైర్యము, సంపత్తులు, పూర్వజన్మ స్మరణ మొదలైనవి కలుగును. ఆ దీపములకు ఆవు నెయ్యి ఉత్తమము, మంచి నూనె మధ్యమము, ఇప్ప నూనె అధమము. అడవి ఎందు పుట్టినట్టు ఇతరులైన నూనెలు అధమాధమములు. ఆవు నెయ్యితో దీపం వెలిగించిన దానం చేసినట్లయితే జ్ఞానలాభమును మోక్షప్రాప్తియును కలుగును. మంచి నూనెతో వెలిగించిన సంపత్తు, కీర్తి లభ్యమగును. ఇప్ప నూనెతో దీపం పెట్టిన ఇహభోగములను అనుభవించును. ఇతరములైన వర్ణతైల్యములు, కామ్యార్థములు ఆవాల నూనెతో కానీ అవిసె నూనెతో కానీ దీపము పెట్టిన శత్రువులు నశింతురు. ఆముదంతో దీపముంచిన సంపత్తు, ఆయువు క్షీణమగును. గేదె నెయ్యితో దీపం వెలిగించినట్లయితే పూర్వము చేసిన పుణ్యము కూడా నశించిపోవును. అదే స్వల్పముగా ఆవు నెయ్యితో కలిపి పెట్టినట్లయితే ఏమీ దోషం లేదు. ఈ దీపదాన మహత్యం ఎవరికి చెప్పనలవి కాదు. ఒక ఒత్తితో దీపము పెట్టి దానం చేసిన సమస్త పాపముల చేత విడవబడిన వాడే తేజస్విగాను బుద్ధిమంతుడుగాను అగును. 4 ఒత్తులతో దీపములను పెట్టిన రాజుగును. 10 ఒత్తులతో దీపం చేసిన చక్రవర్తి అగును. 50 ఒత్తులతో దీపం వెలిగించిన దేవతలలో నొకడును. 100 ఒత్తులతో దీపదానం చేసిన విష్ణురూపుడగును. ఈ ఫలము విష్ణుక్షేత్రమందు తులసి సన్నిధాన్ని ఎందుకు చేసినట్లయితే ద్విగుణముగాను, గంగాతీరమందు చేసిన 3 కార్తీక ద్వాదశి ఎందైన చతుర్గుణముగాను అగును. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావన సన్నిధి ఎందు మహావిష్ణువు పూజించిన వారికి పరమోత్కృష్టమైన గతి కలుగును. బృందావనే వేదికాయాం ప్రతిమాం పుష్పమాలికాం ఫలాదిదీపమాలాం చ మండపంచాప్యలంకృతం యో దృష్ట్వానందమాప్నోతి సర్వపాపైః ప్రముచ్యతే. ఏవం యః కురుతే భక్త్యా విష్ణు సాయుజ్యమాప్నుయాత్ ఇదం పవిత్రం పాపఘ్నం. కార్తీకే ద్వాదశీ దినే బృందావనే సమాసీనో యశృణోతి పఠేన్నరః ఆయురారోగ్యమైశ్వర్యం అప్నుయాత్ పరమం పదం. బృందావన సన్నిధి వేదిక మీద ప్రతిమ, పుష్పమాలిక, ఫలాదులు, దీపములు, మండపములు వీటిని ఎవరు చూచి ఆనందించుచుందురో వారి పాపములన్నీ నశించును. ఈ ప్రకారం సాష్టాంగ శ్రద్ధాభక్తులతో ఎవరు ఆచరింతురో
వారు విష్ణు సాయుధ్యం పొందుదురు. పరిశుద్ధమైనటువంటి దీన్ని సమస్త పాపంలో హరించినందుని అయిన ఈ మహత్యమును కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావన సమీపంలో భక్తితో శ్రద్ధతో వినువారును చదువువారును ఆయురారోగ్య ఐశ్వర్యములు పొంది అంత్యమున పరమపదమును పొందుదురు. అత శ్రీ వైష్ణవే విష్ణు ధర్మోత్తరే క్షీరాబ్దిసేన వ్రతో కల్పోక్తం నామ సప్తదశోధ్యాయ సమాప్తః.